నేరాలు చేసి జైలుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు. అక్కడ ఏర్పడిన పరిచయంతో 2 జిల్లాల్లో వరుసగా దొంగతనాలు చేస్తున్న వారిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంకు చెందిన భాషా ఆలియాస్ కురుబా రామాంజనేయులు బేల్దార్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అతనికి డబ్బు సరిపోక తాళం వేసి నీళ్లలో దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కొన్ని కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాడు. ఈ క్రమంలో కడపకు చెందినటువంటి వల్లెపు ప్రసాద్ పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. వీరిద్దరికీ కలిపి కడప జైల్లో పరిచయం ఏర్పడి బయటకు వచ్చిన తర్వాత వరుస దొంగతనాలు చేశారు. అనంతపురం, కడప జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. నడిమి వంక వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా 2 ద్విచక్ర వాహనాల్లో అనుమానాస్పదంగా పోలీసులను చూసి పారిపోతూ ఉండగా వారిని చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. వీరిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి వద్ద నుంచి 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒక ఇద్దరు ముద్దాయిల్ని ఇళ్లలో దొంగతనాలు చేసిన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి అనంతపురం టౌన్ నవోదయ కాలనీ చెందిన కురుబ రామాంజనేయులు అలియాస్ భాష. అలాగే రెండో ముద్దాయి వచ్చేసి కడప టౌన్ శ్రీనగర్ కాలనీ శ్రీరామ్ నగర్కి చెందిన వల్లెపు ప్రసాద్ అనే అతను 29 years. వీళ్ళిద్దరిని ఈరోజు ఉదయం నడిమి వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిల్, ఇవి కడపలో దొంగతనం చేసిన 2 మోటార్ సైకిళ్లను, అలాగే గుత్తి, బుక్కరాయ సముద్రం, అనంతపురం 1 టౌన్ 3 టౌన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలు చేసిన సొత్తు, బంగారు సొత్తును 143 గ్రాములు, అలాగే వెండి 520 గ్రామ్స్ని, టోటల్గా 25 lakhs వర్త్ గల ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తాం. వీళ్ళలో మెయిన్ కురుబ రామాంజనేయులు వచ్చేసి ఇప్పటి వరకు గతంలో 10 కేసుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఆ 10 కేసుల్లో వచ్చేసి ఇళ్లలో దొంగతనాలు కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో చేయడం జరిగింది. దానిలో ఈ 10 కేసులో అతను ఒక పోక్సో కేసు ఉంది, మర్డర్ కేసులో కూడా ముద్దాయి ఉన్నాడు. రెండో అతను వల్లి ప్రసాద్ వచ్చేసి ఈ పామిడి పట్నం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసులో ముద్దాయి ఉన్నారు. వీళ్ళిద్దరూ రీసెంట్గా కడప జైల్లో రిమాండ్ పీరియడ్లో కలవడం జరిగింది. అక్కడే వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి ఈ దొంగతనాలకి పగటిబందుకు ప్లాన్ చేసుకుని చేశారు. వీళ్ళు ఎక్కువగా ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఇళ్లలో లాక్ చేసి ఉంటారో ఆ ఇళ్లను ఎంచుకొని నిర్మానుషంగా ఉన్న ప్రాంతాలు కూడా ఎన్నుకొని వాడు ఈ దొంగతనాలు చేస్తుంటారు. టోటల్గా వీళ్ళ వద్ద నుంచి 25 lakhs ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది.